హాయ్ స్టూడెంట్స్, ఈరోజు చూడబోయే టాపిక్ కౌంటింగ్ సెమాఫోర్. సో ప్రీవియస్ క్లాస్లో మనం సెమాఫోర్కి సంబంధించి ఇంట్రడక్షన్ చూసాము. సో నాకు సంబంధించిన ఆల్ వీడియోస్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కౌంటింగ్ సెమాఫోర్ వచ్చేసరికి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కాల్స్ అని చెప్పుకున్నాము. సో ఇక్కడ మనం ఒక వేరియబుల్లో ఆల్ వేకప్ కాల్ స్టోర్ చేసుకుంటాము. సో ఈ సెమాఫోర్ ఏంటంటే టోటల్ టాస్క్ ఆల్ న్యూమరస్ టైమ్స్ అనేది రిలీజ్ చేసుకుంటూ మనకి సెమాఫోర్ అనేది యూస్ చేస్తాము. సో దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో దిస్ టైప్ ఆఫ్ అంటే మనకి 2 టైప్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి కౌంటింగ్ సెమాఫోర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి బైనరీ సెమాఫోర్. సో కౌంట్ helps task to be acquired or న్యూమరస్ టైమ్స్. సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ సెమాఫోర్ ఏం చెప్తున్నారు, దిస్ టైప్ ఆఫ్ సెమాఫోర్ యూజెస్ ఏ కౌంట్ దట్ హెల్ప్స్. అంటే కంపల్సరీ మనం అక్కడ ఒక వేరియబుల్ యూజ్ చేస్తాం, దట్ ఈస్ కౌంట్. అంటే కౌంట్ అనేది మీరు కౌంట్ అని తీసుకోవచ్చు, లేదు మీరు నార్మల్ ఎనీ వేరియబుల్ తీసుకున్నా. అక్కడ కాన్సెప్ట్ వచ్చేసరికి అక్కడ సెమాఫోర్ కౌంట్ దట్ హెల్ప్స్. ఆ సెమాఫోర్ కౌంట్ మనకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే ఎక్వైర్డ్ ఆర్ రిలీజెస్ న్యూమరస్ టైమ్స్. ఆ టాస్క్ అనేది ఎక్వైర్డ్ ఆర్ రిలీజ్ న్యూమరస్ టైమ్స్కి మనం ఈ సెమాఫోర్ కౌంట్ అనేది యూజ్ చేసుకుంటూ పెర్ఫామ్ చేస్తాం. సో అయితే ఇక్కడ ఇనీషియల్ కౌంట్ వాల్యూ బై డిఫాల్ట్గా ద ఇనీషియల్ కౌంట్ వాల్యూ వచ్చేసరికి 0. ఇనీషియల్ కౌంట్ ఈక్వల్ టు 0. ద కౌంటింగ్ సెమాఫోర్ అనేది ఎప్పుడైతే 0 ఉందో ఇట్ ఈజ్ అన్అవైలబుల్ స్టేట్. మస్ట్ అండ్ షుడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ సెమాఫోర్ని కూడా మనం అన్అవైలబుల్ స్టేట్లో క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో జనరలీ అవైలబుల్ స్టేట్ ఈజ్ కౌంట్ ఈక్వల్ టు 1 అండ్ అన్అవైలబుల్ స్టేట్ కౌంట్ ఈక్వల్ టు 0. సో బేసిక్గా ఫస్ట్ సెమాఫోర్ క్రియేషన్ ఇన్ కౌంట్ ఈక్వల్ టు 0. సో ఇనీషియల్గా కౌంట్ వాల్యూ 0 మీన్స్ దట్ ఈస్ అన్అవైలబుల్ స్టేట్. వెన్ కౌంట్ ఈక్వల్ టు 1 మనం కౌంట్ వాల్యూ ఎప్పుడైతే 1 చేసామో దట్ ఈస్ రిలీజింగ్. అన్అవైలబుల్ స్టేట్లోంచి సెమాఫోర్ని మనం ఏం చేస్తున్నాం, అవైలబుల్ స్టేట్లోకి మూవ్ చేస్తున్నాం, దట్ ఈస్ రిలీజింగ్. కౌంట్ ఈక్వల్ టు 1 మీన్స్ ఇట్ ఈస్ రిలీజ్. ఆఫ్టర్ దట్ అవైలబుల్ స్టేట్ నుంచి అగైన్ అవైలబుల్ స్టేట్. సో అంటే మనం ఆ అవైలబుల్ స్టేట్లోనే మనం ప్రాసెస్ చేసుకుంటూ ఎప్పుడైతే అగైన్ కౌంట్ వాల్యూ డిక్రీజ్ చేసామో దట్ ఈస్ కౌంట్ ఈక్వల్ టు 0, అగైన్ 0, ఇట్ ఈస్ గోయింగ్ టు అన్అవైలబుల్ స్టేట్. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి కౌంటింగ్ సెమాఫోర్. అంటే ఇక్కడ మనం ఇనీషియల్ వాల్యూ బై డిఫాల్ట్గా సెమాఫోర్ ఈస్ క్రియేటింగ్ కౌంట్ ఈక్వల్ టు 0. అప్పుడు మనకి ఏంటంటే ఎప్పుడైతే దాన్ని అవైలబుల్ స్టేట్లోకి మూవ్ అవుదామని సిచ్యువేషన్ వచ్చిందో దెన్ మనం కౌంట్ వాల్యూని 1లోకి చేంజ్ చేస్తాం. సో ఇక్కడ ఎక్వైర్ అండ్ రిలీజింగ్ రెండూ కూడా మనకి వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే మనం ఇక్కడ రైట్ సైడ్ రాసుకున్నాం చూడండి, కౌంటింగ్ సెమాఫోర్ కెన్ బి యూజ్డ్. సో ఆ సెమాఫోర్ కౌంటింగ్ సెమాఫోర్ అనే టైప్ ఆఫ్ సెమాఫోర్ ఎలా యూజ్ చేస్తాము అంటే మోర్ దాన్ 1 ప్రాసెస్ ఇన్ ద క్రిటికల్ సెక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మోర్ దాన్ 1 ప్రాసెస్ ఇన్ ద క్రిటికల్ సెక్షన్, అది కూడా సేమ్ టైంలో, ఒకే టైంలో క్రిటికల్ సెక్షన్లో మోర్ దాన్ 1 ప్రాసెస్ ఉంటే అలాంటి టైంలో మనం కౌంటింగ్ సెమాఫోర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం క్రిటికల్ సెక్షన్లోకి ప్రాసెస్ని ఎంటర్ చేద్దాం అనుకుంటున్నామో, ఏ ప్రాసెస్ విచ్ వాంట్స్ ఎంటర్ ఇన్ ద క్రిటికల్ సెక్షన్, అప్పుడు మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే ఫస్ట్ డిక్రీజ్ ద సెమాఫోర్ వాల్యూ. సెమాఫోర్ వాల్యూ మనకి కౌంట్లో రిప్రజెంట్ చేస్తే దట్ ఈస్ డిక్రీజ్డ్ బై 1. ఒకవేళ మనం డిక్రీజ్ చేసిన తర్వాత వాల్యూ అనేది మనకి మైనస్లో ఉంటే ఇట్ ఈస్ బ్లాక్డ్ ప్రొసెసెస్. అంటే అది ఎక్కడికి వెళ్తుంది, మనం బ్లాక్డ్ ప్రొసెసెస్ అన్ని ఎక్కడ పెట్టుకుంటున్నామో అక్కడికి మనం దాన్ని పుష్ చేసేస్తాం. ఎప్పుడైతే వాల్యూ అనేది మైనస్లో ఉంటే, మైనస్ కాకుండా ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ మైనస్ వాల్యూస్లో ఉంటే, అంటే 0 కన్నా గ్రేటర్ వాల్యూ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ పాజిటివ్ వాల్యూస్. సో అలాంటి పాజిటివ్ వాల్యూస్లో ఉంటే ఇట్ ఈస్ మూవింగ్ టు ది క్రిటికల్ సెక్షన్. మైనస్ వాల్యూస్లో ఉంటే మాత్రం ఇట్ ఈస్ పుష్ టు ది బ్లాక్డ్ ప్రొసెసెస్ పార్ట్. అలా మనం ఏంటంటే కౌంటింగ్ సెమాఫోర్లో 2 వాల్యూస్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. సో నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఎక్వైరింగ్
require is nothing but count equal to 0, that is count equal to count minus 1. So after that releasing means count equal to count plus 1. సో దట్ ఈస్ రిలీజింగ్. సో దీనికి సంబంధించి మనకి కౌంటింగ్ సెమాఫోర్ కాన్సెప్ట్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం 2 టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ తీసుకున్నాం, వెయిట్ అండ్ సిగ్నల్. వెయిట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ రిప్రజెంట్ డౌన్ అండ్ సిగ్నల్ ఈస్ రిప్రజెంట్ లైక్ అప్. ఓకే, వెయిట్ సెమాఫోర్ అండ్ సిగ్నల్ సెమాఫోర్. సో ఫస్ట్ వెయిట్కి సంబంధించి సెమాఫోర్ ఎస్ అంటే వెయిట్ అనే ఫంక్షన్కి నేను పాస్ చేసుకునే వాల్యూ సెమాఫోర్ ఆఫ్ ఎస్. సో ఇక్కడ మనం ఎస్ ఈక్వల్ టు ఎస్ మైనస్ 1 అంటే ఫస్ట్ ఇనీషియలైజింగ్ ఎస్ అనే వాల్యూని మనం వెయిట్కి పాస్ చేస్తున్నాం. పాస్ చేసేటప్పుడు కౌంటింగ్ సెమాఫోర్ ఇన్ఫైనైట్, మనకి అక్కడ కౌంటింగ్ అనేది లేదు, 0 అండ్ 1తో రిప్రజెంట్ చేసేది ఏమి లేదు కాబట్టి ఇట్ ఈస్ రిప్రజెంట్ ఇన్ఫైనైట్ వాల్యూస్. సో వెయిట్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎస్ మైనస్ 1. ఎప్పుడైతే మనం ఇనీషియల్ వాల్యూతో అన్అవైలబుల్ స్టేట్తో ఎంటర్ అవుతామో ఫస్ట్ ఎస్ వాల్యూని ఏం చేస్తున్నాము, డిక్రీజ్ చేస్తున్నాం. డిక్రీజ్ చేసిన తర్వాత ఒకవేళ ఎస్ వాల్యూ ఆల్రెడీ అన్అవైలబుల్ స్టేట్లో ఉండి మనకి ఇంకా ఎస్ వాల్యూ మైనస్ వాల్యూస్లోకి వెళ్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఎస్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 0. 0 కన్నా ఇంకా చిన్న వాల్యూస్ అంటే మైనస్ వాల్యూస్. సో మైనస్ వాల్యూస్లో వచ్చింది సెమాఫోర్ వాల్యూ అంటే పుట్ ప్రాసెస్ టు ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. పీసీబీ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. అక్కడ స్లీప్లోకి మనం మూవ్ చేసేస్తున్నాం. ఎందుకు, వాల్యూ అనేది 1లోకి వచ్చినప్పుడు మాత్రమే దట్ ఈస్ అవైలబుల్ స్టేట్. అదర్వైజ్ ఒకవేళ ఎస్ లెస్ దాన్ 0 కండిషన్ ఫాల్స్ అయ్యింది, మనం ఫస్ట్ డిక్రిమెంట్ చేసినా కూడా ఎస్ వాల్యూ లెస్ దాన్ 0 కండిషన్ ఫాల్స్ అయ్యింది అంటే ఇట్ ఈస్ రిటర్న్, అంటే డైరెక్ట్గా మనం ఎక్కడి నుంచి కాలింగ్ వచ్చిందో అక్కడికి మనం రిటర్న్ అయిపోతున్నాం. నెక్స్ట్ ఆఫ్ సిగ్నల్ ఆఫ్ సెమాఫోర్ ఎస్, దిస్ ఈస్ వెయిటింగ్ ఆప్షన్ అండ్ దిస్ ఈస్ సిగ్నల్ ఆప్షన్. సో సిగ్నల్ ఆపరేషన్లో మనం ఫస్ట్ చేయాల్సింది ఇంక్రిమెంటేషన్, ఎస్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ 1. అంటే మన దగ్గర ఉన్న సెమాఫోర్ వాల్యూని మనం ఏం చేస్తున్నాం, ఇంక్రిమెంట్ చేస్తున్నాం. వన్స్ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఇఫ్ ఎస్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఎస్ ఈక్వల్ టు 0 అంటే 0 కన్నా మైనస్ వాల్యూస్లో ఉన్నా లేదు 0కి ఈక్వల్గా ఉన్నా కూడా మనం ఏం చేస్తున్నాము, దాన్ని వేకప్ చేయడానికి సెలెక్ట్ ఏ ప్రాసెస్ ఫ్రమ్ సస్పెండ్ లిస్ట్. ఆల్రెడీ స్లీప్ మెథడ్లో సస్పెండ్ లిస్ట్లో ఏవైతే ఉన్నాయో వాటిల్లోంచి ఒక ప్రాసెస్ని వేకప్ కాల్ చేస్తున్నాం. సిగ్నల్ నథింగ్ బట్ వేకప్ చేస్తున్నాం. సో ఈ 2 సెమాఫోర్స్ అనేది కౌంటింగ్ సెమాఫోర్ యొక్క లాజిక్. సో నెక్స్ట్ క్లాస్లో మనం బైనరీ సెమాఫోర్కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ ఎగ్జాంపుల్ చూద్దాం.